మినపప్పుతో మనం అట్లేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు అని మీలో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మీకు నేను చూపించేది నెల్లూరు స్టైల్ మినపప్పు పచ్చడి. నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు మీలాగే రియాక్ట్ అయ్యాను. ఏంటి దీంతో పచ్చడి చేస్తారా అని. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తనది నెల్లూరు అనమాట, తను ఒకసారి చేసింది, నేను ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. డేస్ తర్వాత నాకు మళ్ళా గుర్తొచ్చింది, సరే ట్రై చేద్దామని చెప్పి చేశాను. ఈ పచ్చడి చేయడం అయితే చాలా ఈజీ. ఎట్లా చేయాలో చెప్పేస్తాను. ఫస్ట్ మీరు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. మినపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి. అలా అని మాడిపోకూడదు, కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోనే కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం ధనియాలు వేయండి. వేసిన తర్వాత ఒక 1 మినిట్ అటు ఇటు తిప్పండి మాడిపోకుండా. నెక్స్ట్ దానిలోనే ఎండుమిరగాయలు కూడా వేసేయండి. సో ఎండుమిరగాయలు ఫస్ట్ వేస్తే మాడిపోతాయి నాకైతే, అందుకని నేను మొత్తం అన్ని వేసి దానిలోనే ఎండుమిరగాయలు కూడా వేసాను, సో మాడిపోకుండా ఉంటాయని. నెక్స్ట్ అదంతా మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా తాలింపు వేసుకోవాలి. తాలింపు ఎలా వేయాలో అందరికీ తెలిసి ఉంటుంది, కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయ, కరివేపాకు, తాలింపులు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత తాలింపు తీసుకొని పచ్చడిలో వేయాలి. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. దీని టేస్ట్ ఇంకా కొంచెం పెంచడానికి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడిలో వేసేయండి. ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది మిక్సీ చేసే కంటే. నేను అందుకనే మిక్సీ చేసినప్పుడు ఆనియన్ వేయలేదు, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టైంలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.